వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో అరగుండ్లు అరగడం కొట్టించుకొని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ బృందం వినూత్న నిరసనతో ఆవేదన దీక్ష. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే హస్తం పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా ఉద్యమిస్తామని వెల్లడి. దీక్ష అనంతరం కొడంగల్ తహసీల్దార్కు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు పసుల చంద్రయ్య, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులు, సంఘం రాష్ట్ర నాయకులు కడియా నరేష్, సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు అలివేలు, సంఘం సూర్యాపేట జిల్లా నాయకులు జిల్లపల్లి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే. వికలాంగుల ఐక్యత. వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి. వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలు పెంచుతామని, అదేవిధంగా ఆర్టీసీలో మరి వికలాంగులందరూ కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. వారి హామీలను నమ్మి మా వికలాంగుల సమాజం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి పగ్గాలప్ప చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి మరి ఇవాళ 2.5 ఏళ్ళు పూర్తయినా కానీ నేటి వరకు కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో మరి మేము అరగుండు కొట్టించుకొని అరగడ్డం కొట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క నిరసనను వ్యక్తం చేసి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మానవతా దృక్పథంతో మరి రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చినటువంటి హామీలు కొత్తగా మేమేం కొంతమ కోరికలు కూడా కోరట్లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా తక్షణమే నెరవేర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాం. వారు కూడా